మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నటుడు దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ సోదాలు చేస్తున్నారు. కొచ్చి నివాసంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లోనూ సోదాలు చేశారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసుపై దర్యాప్తు చేపట్టారు. ఆపరేషన్ సమకూర్ పేరుతో దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. హీరో దుల్కర్ సల్మాన్ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సౌత్ ఇండియాలో ఒక సూపర్ స్టార్. అట్లాంటి హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్లో విలువైనటువంటి కార్లు, లగ్జరీ కార్లు ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తూ తీసుకొచ్చారు. స్మగ్లింగ్ కార్స్ అంటే ట్యాక్స్ కట్టకుండా, సుంకాలు కట్టకుండా దొంగదారులు తీసుకొచ్చారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికీ అంటే దుల్కర్ సల్మాన్ దగ్గర దరిదాపు 70 రకాల లగ్జరీ కార్లు ఉన్నాయంటూ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో కొంతమంది డైరెక్టర్లు కూడా చెప్పడం జరిగింది. గత ఏడాది లక్కీ భాస్కర్ సినిమా బ్లాక్ బస్టర్ అయినటువంటి సందర్భంలో కూడా అట్లూరు వెంకీ ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. దీంట్లో దుల్కర్ సల్మాన్ కార్ల గురించి ఆ సీక్రెట్ ని వెంకీ అట్లూరు అప్పుడే బయట పెట్టడం జరిగింది. మొత్తం దుల్కర్ దగ్గర 70 లగ్జరీ కార్లు ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్లు ఇంట్లో ఉంటే తిరుగుతారంటూ కూడా కేరళలో కొన్ని, హైదరాబాద్ లో కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లలో పెట్టినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ లక్కీ భాస్కర్ సినిమాలో వాడినటువంటి వింటేజ్ మోడల్ కారు కూడా ఆ నిశాన్ కూడా దుల్కర్ దేనంటూ గతంలో చెప్పడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఆ వీడియో ఆ వంశకాలలో చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఈ లగ్జరీ కార్లు 100కు పైగా లగ్జరీ కార్లు దుల్కర్ సల్మాన్ దగ్గర ఉన్నాయంటూ కూడా కస్టమ్స్ అధికారులు ఇప్పటికే తనిఖీలు మొదలు పెట్టారు. పృథ్వీరాజ్ అట్లాగే సుకుమారన్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ దగ్గరే ఇన్ని కార్లు ఉన్నాయంటే ఈ కార్లు ఎక్కడెక్కడి నుంచి డంప్ చేస్తున్నారు, ఏ దేశాల నుంచి రావడం జరిగింది, మరి ముఖ్యంగా అంటే ఇప్పటికే జపాన్, శ్రీలంకలో ఈ ఫారిన్ కార్స్, లగ్జరీ కార్స్ ఏవైతున్నాయో వాటి స్టీరింగ్ మోడ్ ని కూడా అంటే లెఫ్ట్ టు రైట్ మోడ్ మార్చి ఇండియాలో వాడుతున్నారంటూ కూడా ఆరోపణ రావడం జరిగింది. నిన్న కూడా బండి సంజయ్ కేటీఆర్ ఉద్దేశించి ల్యాండ్ క్రూజర్ కారు ఏదైతే ఉందో ఆ కారు కూడా బసరత్ ఖాన్ అనేటువంటి ఒక స్మగ్లర్ విదేశాల నుంచి తెప్పించి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. దొంగ మార్గాల, సముద్ర మార్గాలు, సుంకాలు కట్టకుండా ఈ కార్లను దిగుమతి చేసుకుంటూ ఉంటారు అంటూ చెప్పడం జరిగింది. అవే కార్లు కేటీఆర్ గాని లేదంటే అటు మైనపల్లి రోహిత్ గాని ఈ కార్లు వాడుతున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు గతం నుంచి కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా అక్రమ మార్గంలో వచ్చినటువంటి కార్లు, సుంకాలు ఎగ్గొట్టి తీసుకొచ్చి భారత రోడ్లపై తిరుగుతున్నటువంటి కార్లు. ఇట్లాంటి లగ్జరీ కార్లకు సంబంధించి స్మగ్లింగ్ ఆరోపణల పైన ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఆపరేషన్ నమకూర్ పేరుతో దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు దర్యాప్తు నడుస్తుంది. దాంట్లో భాగంగా దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన దగ్గర కార్లకు సంబంధించినటువంటి లగ్జరీ కార్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అటు పృథ్వీరాజ్ గానీ సుకుమారన్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. లగ్జరీ కార్లకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని అంటే అధికారులు విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.